హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ మేము వచ్చేసి నాగ్పూర్ దర్గాకి అయితే బయలుదేరి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుందో, ఏం చేస్తామో, ఇట్లా వెళ్ళడము అది ఏం తెలీదు. బట్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్దామని చెప్పి ట్రిప్కి ప్లాన్ చేశారు. సో నేను కూడా రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి బ్యాగ్ అంతా అంతా ప్యాక్ చేసుకున్నాను, లగేజ్ అంతా. సో ఇదైతే ఎక్కడ అంటే ఫస్ట్ రామగుండం రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఎక్కినాము. యాక్చువల్గా ఒక 1 వీక్ ముందు రిజర్వేషన్ చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాము. బట్ మాకున్న టైంలో రిజర్వేషన్ అనేది అవ్వలేదు. ఎందుకనంటే ఇంకా రిజర్వేషన్ కోసం అయితే ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయడం అయింది అని చెప్పేసి అన్నారు. సో ఇక అట్లా అని అది కుదరలేదు. సో జనరల్గానే వెళ్ళినాము. జనరల్గా వెళ్తేనైతే ఇగో ఇది పరిస్థితి. అసలు సీట్లు దొరకలేదు, ఏం లేదు. వెయిట్ చేసి స్టాండింగ్లోనే ఉండి మొత్తానికైతే అలా సెటిల్ అయినాము. సో అందరం కలిసి అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళు ఉంటారన్నమాట. అందరం కలిసి ఒక 15 మెంబర్స్. సో ఈ విధంగా అందరం అయితే లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంత లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. సో ఏ ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాము. ఇట్టకే సరే ఫస్ట్ స్టాపింగ్ అయితే చంద్రపూర్ నుండి 300, రామగుండం నుండి చంద్రపూర్ 300 కిలోమీటర్స్. చంద్రపూర్ నుండి మళ్ళీ నాగ్పూర్ కూడా 300 కిలోమీటర్స్ అంట. మొత్తం 650 100 అట్లా కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో చూడండి, నేనైతే ప్రతి ఒక్కటి కూడా వీడియో తీశాను. సో మనము మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు, అసలు వెళ్తామో లేదో అనేది కూడా తెలీదు. సో అందుకనే వీడియో రూపంలో తీస్తే ఎప్పటికైతే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి, అక్కడ అసలు ఇట్లాంటి ఆటోలు మన సైడ్ అయితే ఉండవు. చూడండి, బ్లాక్ కలర్లో ఒక డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఇట్లాంటివే కాకుండా ఇంకా వేరే కలర్, అక్కడ చూడండి ఒకసారి రోడ్ పైన చూస్తే మీకు బ్లాక్ కలర్ ఆటో పక్కన అండ్ ఇంకొకటి కూడా సేమ్ మోటార్ సైకిల్ అట్లా అట్లా కనబడుతూ ఉంటాయి మీకు. యాక్చువల్గా వాళ్ళ ట్రెడిషన్స్ అవి అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేము ఎక్కిన ట్రైన్లో అయితే కనీసానికి తెలుగు వచ్చిన వాళ్ళైతే ఒక్కరి ఫేస్ కూడా నాకు కనబడలేదు. మొత్తం హిందీ, మరాఠీ వాళ్ళే. సో మేము వెళ్ళినప్పుడు 15 మెంబర్స్ కదా, ఒక ఆటో సరిపోలేదు. సో టూ ఆటోస్, 2 ఆటోస్ తీసుకొని చెప్పేసి అందులో కొంతమంది ఇందులో కొంతమంది అయితే షిఫ్ట్ అయినాము. మా వాళ్ళు చూడండి అందరిలోనూ ఎగ్జైట్మెంట్, ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి. ఒకసారి టవర్ చూడండి, నాగ్పూర్ దర్గా ముందు ఇక్కడ టవర్ అంటున్నా, ఇది ఏంటో తెలీదు. మసీదులో ఉంటుంది కదా, సో అదన్నమాట. అయితే మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారు. సో అక్కడ చూడండి, అందరం టైర్డ్ అయిపోయి లగేజెస్ అన్నీ పక్కన పెట్టుకొని అయితే కూర్చున్నాము. రూము అలర్ట్ చేసే వరకు మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. సో వట్టిగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాము. అందరి ఫేసులు చూడండి ఎలా టైర్డ్ అయిపోయినాయో. యాక్చువల్గా మార్నింగ్ 10:30కి అలా ట్రైన్ ఎక్కితే మేము ఈవినింగ్ 5కి దిగినాం అక్కడ. ఈవినింగ్ 5కి అన్ని అవర్స్ జర్నీ. వామ్మో, అసలు ఫస్ట్ టైం అనిపించింది. ఇంత జర్నీ చేసేటప్పుడు కూడా కొంచెం రిజర్వేషన్లో అయితే వెళ్తే బాగుండేది బెర్త్ల పైన. బట్ సీట్లు దొరకక అంత కష్టపడి వెళ్ళినాం కదా, చాలా టైర్డ్ అయిపోయినాం. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కమ్యూనిటీ, దర్గా లోపల ఉండేటువంటి కమ్యూనిటీ. అందులోనే చాలామంది స్టే చేస్తారంట. ఇక చూడండి రూము, మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. 2 రూమ్స్, ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి, అదే ఉమెన్స్కి జెంట్స్కి అని చెప్పేసి. ఇందులో కొంతమంది అందులో కొంతమంది ఉన్నాము. చూడండి, ఒక చిన్న రూము, వెనకాల బెడ్రూము అండ్ టాయిలెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అయితే ఏసీ రూమ్లకి ఇంత అండ్ కూలర్స్ ఉన్న రూమ్లకి ఇంత, ఫ్యాన్స్ ఉన్న రూమ్కి ఇంత అని చెప్పేసి అన్నారు. ఈ ఫ్యాన్ ఉన్న రూమ్కి మాత్రం 800. సో 800 ఇచ్చేసి మేము 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. అంటే ఒక రూమ్కి 800 అనమాట, 2 రూమ్స్కి 1600 అట్లా. చూడండి, రూమ్కి వచ్చిన తర్వాత ఇదే మా రూమ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మనం ఇంటికి వెళ్తాం కదా, తిరిగి మనం ఇంటికి వెళ్తే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో, సో అట్లా అనిపించింది.
చూడండి మా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోయారు మొత్తము. అయితే ఒక ఎగ్జైట్మెంట్, ఇంత జర్నీ చేసి ఇంత టైర్డ్ అయినా కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఏంటి అని అంటే, సరే నెక్స్ట్ ఇంకెక్కడికెక్కడికి వెళ్ళడము, ఏం చేయడము అని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ అవుతుంది. చూడండి రూమ్ పైనుండి తీస్తే ఇగో ఇలా ఉంది, 2 స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రూమ్సే, మొత్తం ముస్లిమ్సే. ఎవ్వరు కూడా మన తెలుగు ఫేసెస్ అయితే నాకైతే ఎక్కడా కనబడలేదు. ఓన్లీ మేము మా 15 మెంబర్స్ తప్పించి ఎవ్వరు కనబడలేదు. యాక్చువల్గా వస్తారంట, బట్ మేమున్న ప్లేస్లో అయితే వెళ్ళదు. చూడండి కూలర్స్, బట్ మా రూమ్లో అయితే లేవు. సో అలా తినేసి కాసేపు పడుకొని ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం నైట్ అలా బయటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరినాము. ఒకసారి రోడ్ పైన చూడండి ఆ షాపింగ్స్ కానీ అవి ఇవి ఎంత చాలా కలర్ఫుల్గా ఉంది. మొత్తం దర్గా ముందు ఉన్న షాపింగ్, ఏంటి అవి, షాపింగ్ కాంప్లెక్స్ అనను, బట్ చిన్న చిన్న షాపులు చూడండి, మొత్తం ఊదు స్మెల్ తోటి చాలా బాగా అనిపించింది. మొత్తం లైట్ సెట్టింగ్. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు ఆ దర్గా ముందు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లలో షాపులలో కూడా మనకైతే మన జాతరలో అట్లా ఇట్లా అయితే అన్ని ఐటమ్స్, రకరకాల ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి కదా. సో ఇక్కడ అలా కాకుండా దేవునికి సంబంధించినవి మాత్రమే, అంటే చాదర్లు కానీ లేకపోతే ఫ్లాగ్స్ కానీ, దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అట్లాంటివి కానీ, క్యాప్స్ ముస్లింకి సంబంధించినవి, అండ్ స్కార్ప్స్, మంచి ఊదు ఒక డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లలో ఊదులు అవి కూడా చాలా బాగుంటాయి. అవే ఉన్నాయి, వేరే అయితే ఏం నాకు అంత డిఫరెంట్గా అయితే ఏం అనిపించలేదు. అండ్ జ్యువెలరీ ఒకటి చెప్పాలంటే, జ్యువెలరీ కూడా రింగ్స్, ఇయర్ రింగ్, హ్యాండ్ రింగ్స్, ఇయర్ రింగ్స్, స్టడ్స్, ఇవన్నీ కూడా మొత్తం ముస్లిం ట్రెడిషన్కి సంబంధించినవే ఉన్నాయి. చూస్తే బాగా అనిపించినాయి, బట్ మనం వేసుకోవడానికి అయితే కుదరదు కదా, సో అట్లాంటివి అయితే ఏం తీసుకోలేదు. అక్కడ చూడండి దర్గా ముందు అది. సో అట్లా షాపింగ్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చినాము. వచ్చిన తర్వాత అలా కొంచెం చేతులు అయితే మంచిగా కనబడాలని చెప్పేసి తెల్లవారితే మేము అక్కడికి దర్గాకి వెళ్ళి ప్రేయర్ అయితే వేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే ఈ విధంగా మేము యాక్చువల్గా ఇంటి దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో అందులో వేసుకొని వచ్చినాం. ఇగో ఇదైతే జెంట్స్ రూమ్ అయితే చూడండి ఎంత ఘోరంగా కూర్చున్నారో, వాళ్ళు టైర్డ్ అయిపోయారు పాపం. పిల్లలు అయితే లోపల ఉన్నట్టున్నారు, వాళ్ళకు ఒక రూము, అండ్ పక్కనే మాకు ఒక రూము, పక్కనే రూమ్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళు అందులో జెంట్స్ అందరూ అందులో, మేము ఇందులో ఉన్నాము. నాకు నాగపూర్ మొత్తం షాపింగ్స్లలో నచ్చింది మాత్రం ఇంకో ఇది ఒక్కటే షాపు. ఎంత బాగా నచ్చిందంటే ఆ షాప్కి ఒక 10 అడుగుల దూరంలో ఉండగా కూడా మంచి స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే చూడండి, ఎంత మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ అత్తర్ బుడ్డీలు అంటారు కదా, సెంటు బుడ్డీలు ఎంత బాగున్నాయి అసలు. యాక్చువల్గా ఆ సెంటు కన్నా ఆ బాటిల్స్కే ఎక్కువ కాస్ట్ అంట. ఒక్కొక్కటి 600, 700, 1000, 1500, ఇంకెక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అయితే మేము తెల్లవారి ఇప్పుడు దర్గాకి వెళ్ళినప్పుడు మేము అమ్మజానికి కొన్ని మొక్కులు ఉన్నాయన్నమాట. సో వాటి కోసం బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే బ్యాంగిల్ షాప్కి వచ్చినాము. ఒక 12 గ్రీన్ 12 రెడ్ అయితే అట్లా తీసుకున్నాము. సో తీసుకున్నాము, మేము కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఇక మేము అందరం కాదు. సో ఓన్లీ దేవునికి మాత్రమే, అమ్మజానికి మాత్రమే తీసుకున్నాము. అండ్ తీసుకొని చూడండి షాపింగ్ అంత ఎక్కువగా ఏమనిపించదు, మొత్తం ముస్లిం వేర్సే, మొత్తం ప్లాజోలు, స్కార్ట్స్ అవి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఈ షాప్. బట్ మనం ఎన్నడూ చూడలేదు కాబట్టి నాగ్పూర్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయని చూడడానికి అయితే వెళ్ళినాము. బట్ మనం ఏదైనా మనకు కొత్తగా చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బాయి ఇవి ఎంత బాగున్నాయి అట్లా ఇట్లా అనిపిస్తుంది కదా. సో ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వెళ్ళినాం మేము. చూడండి ఇంత రోడ్డు పైన అట్లా ఇట్లా అసలు ఆకలి అన్నది లేదు. మార్నింగ్ ఎప్పుడో తినేసి వెళ్తే అసలు అంత నైట్ వరకు కూడా ఏం తినకుండా ఉన్నాము. సో ఈ షాపింగ్స్ అన్నీ తిరిగేసి ఇవన్నీ చూసేసిన తర్వాత మంచిగా కడుపు నిండింది. మా వాళ్ళు రోడ్డు పైన చూడండి ఎట్లా నడుస్తున్నారు.
లాస్ట్‌కి ఇక రూమ్‌కి వెళ్దాం అనే టైం తిరిగి తిరిగి రూమ్‌కి వెళ్దాం అనుకునే టైంకి దాంట్లో ఎవరో ఆకలన్నారు. సో, మాకు కూడా ఆకలి అనిపించింది. ఒకరంటే అందరికి అయితది కదా! సో, మేము కూడా ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా! ఈ దీనికైతే వెళ్ళినాము. అదేం హోటలో. యాక్చువల్‌గా ఇంకొకటి ఏంటి అనంటే, నాగ్‌పూర్ మొత్తంలో మేము తిరిగిన దాంట్లో ఒక తెలుగు బోర్డు మన పైన ఇప్పుడు